Yep, that's me. You're probably wondering how I ended up in this situation. హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి ఇయర్ వినాయక చవితికి వినాయకుడిని చేస్తూనే ఉన్నాను. ఈ ఇయర్ హాస్టల్లో ఉన్నా కానీ వై బ్రేక్ ద ట్రెడిషన్ అని చెప్పి ఇక్కడ కూడా చేద్దాం అనుకున్నాను. ఎప్పుడూ వినాయకులు తయారు చేసే వాళ్ళ దగ్గర మట్టి కొని తెచ్చుకునేదాన్ని. కోయంబత్తూర్లో అలా కుదురుతుందా అనుకుంటూనే వెళ్ళాను, కానీ ఏమైందో చూడండి. கொஞ்சமா வேணுமா நிறைய வேணுமா? కొంచెమా மூளையில தான் விநாயகர்லாம் செய்கிறாங்கல்ல, அவங்ககிட்ட தான் மண்ணு இங்கே கிடைக்கும். எவ்வளோ தூரம்? அது போகும், ரொம்ப தூரம், அது 2-3 మైల్ పోகும். ఎందుకు లేరా? మట్టి దొరకదు, మట్టి బొమ్మలు ఉన్నాయి తీసుకొచ్చు కదా అంటున్నారు. ఇప్పటికే మేము వెళ్ళనంత చాలా దూరం, ఇప్పుడు దాకా వెళ్ళనంత దూరం వెళ్ళి అడిగాము కూడా. ఎక్కడ చూడు ఆల్రెడీ తయారు చేసిన వినాయకులే కానీ మట్టే లేదు. ఒక 5 కిలోమీటర్ల దూరం తిరిగి అందరినీ మట్టి వినాయకులు దొరుకుతున్నా కానీ మట్టి లేదంటున్నారు. అవి ఎక్కడి నుంచో తయారు చేసి పట్టుకోవచ్చు. మా దగ్గర అలా కాదమ్మా, అక్కడికక్కడే ఫ్రెష్గా వేడివేడిగా వినాయకులు తయారు చేసి పెడతారు. ఇక్కడ అన్నీ తయారు చేసి పెట్టారు ముందే. మా దగ్గర అయితే ఈజీగా ఇలా దొరుకుతుంది. ఇక్కడ అసలు 5 కిలోమీటర్లు వెళ్ళాం మట్టి కోసం, ఎక్కడ దొరకలే. ఫైనల్గా అనుకున్న మా బొటానికల్ గార్డెన్లో హైబిస్కస్ ఫీల్డ్లో తెచ్చుకుంటున్నాం. మట్టి తెచ్చేస్తాం. ఇక్కడ ఖాళీ ప్లేస్ చేశాను, ఇక్కడ కూర్చొని వినాయకుడు చేసుకుందాం. హాస్టల్లో ఉన్న వాటితోనే సరిపెట్టుకోండి, ఏది ఉంటే అది. సో మా ఫీల్డ్లో తెచ్చుకున్న మట్టితో హాస్టల్లో కూర్చొని ఒక వినాయకుడిని తయారు చేద్దాం. ఈ మట్టి చిన్నప్పుడు చేసే మట్టిలాగా రెడ్ మట్టిలా ఎండిపోతూ ముద్దలు రాలిపోతూ ఉంటుంది అని అనుకున్నాను. బట్ ఐ వాస్ రాంగ్. ఇట్ యాక్చువల్లీ హోల్డింగ్ అప్ వెల్. కొంచెం మంచిగా ఉంది. ఐఎమ్ హ్యాపీ. ఈ క్రీమ్ పుల్లలు లేక చెక్క స్పూన్లు ఉంటాయి కదా, కట్ చేసి పెడుతున్నా పుల్లకి. క్రీమ్ పుల్లలు లేవు ఫ్రెండ్స్. ఇక్కడ కొబ్బరి నీళ్ళు చీపురు వాడడం కదా హాస్టల్ దగ్గర. ఏది ఉంటే దాంతో వేస్తుంది. ఈ ఇయర్ ఇట్లా హాస్టల్లో అవుతుంది వినాయక చవితి. ఇదే ఇంట్లో ఉంటుంటే ఈ పార్టీతో హడావిడిగా. ఒక పక్క మా అమ్మని ఏవో తయారు చేస్తుంది, నెక్స్ట్ డే పండగ కోసం అన్నీ చేస్తుండేది. అటు పక్క ఇవన్నీ ఇస్తూ అవన్నీ ఇస్తూ, పక్క మా అక్క పక్క నేను కూర్చొని చేసుకునేటోళ్ళు, మా పొట్టి వచ్చేటోళ్ళు ఇంటికి. యా, దిస్ ఇయర్ ఐఎమ్ స్టక్ హియర్. సో అక్కడే పండుగ చేసుకో. ఇంకా వినాయకుడిని ఎలా డిజైన్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఫస్ట్ టైం తమిళనాడులో ఉంటున్నాను కదా, దానికి సిగ్నిఫికెంట్గా ఏదైనా చేద్దాం అనుకున్నా. ఇక్కడ నాకు చాలా నచ్చే విషయం పీకాక్స్ అనమాట. నేను మట్టి తెచ్చుకున్నప్పుడు కూడా చాలా పీకాక్స్ కనపడ్డాయి. సో పీకాక్నే వాహనంగా ఎందుకు పెట్టకూడదని అనుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా సరస్వతి దేవి లాంటి వినాయకుడిని తయారు చేశాను. కానీ ఎందుకన్నా మంచిదని ఒకసారి సర్చ్ చేసి చూస్తే అందులో తెలిసింది ఏంటంటే మయూరేశ్వర స్వామి అని వినాయకుడి ఒక అవతారం పీకాక్ మీదే ఉంటుందంట. సో ఇంకా తయారు చేసేద్దామని ఫిక్స్ అయ్యా. మన వినాయకుడికి ఇప్పుడు ఒక రఫ్ స్ట్రక్చర్ వచ్చింది. అసలు షేప్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇది పికాక్ మీద కూర్చున్న వినాయకుడు అని చెప్పాను కదా. సో ఇంకా డీటెయిలింగ్ చేయాలి దీనికి బాగా.
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇయర్ వినాయక చవితికి బొమ్మ చేస్తానో చేయను అనుకున్నాను కానీ యా ఐ డిడ్ ఇట్. వెళ్ళి ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుని వద్దాం పదండి. లెట్ మీ జస్ట్ గెట్ రెడీ ఫస్ట్. దీపు వినాయకుని చూద్దు. ఈసారి తమిళనాడులో ఉన్నానని పికాక్ పెట్టా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఫైనల్లీ మన వినాయకుడు రెడీ అయిపోయారు. మన వినాయకుడిని తీసుకుని ఇక గుడికి వెళ్దాం పదండి. ఇప్పుడు ఇదో పెద్ద టాస్క్, ఇక్కడ నుంచి అక్కడికి స్కూటీ మీద తీసుకెళ్దాం. బట్ యా లెట్స్ గో. హ్యాపీ వినాయక చవితి. ఐఎమ్ సో హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ దిస్ వినాయకుడు. Thank you. ఈరోజు వినాయకుడిని పెట్టి 3rd డే. ఈరోజు నేను ఇంటికి కూడా వెళ్తున్నాను. మాకు సెలవులు దొరికాయి, స్టడీ హాలిడేస్. సో ఇంటికి వెళ్తున్నాను. ఈరోజు 3rd డే కదా, మన వినాయకుడిని నిమజ్జనం చేద్దాం పదండి. వినాయకుడికి అటుకులు బెల్లం చేశాను. ఇంకా అందరం నిమజ్జనం చేసే కొంచెం ప్రసాదం తిందాం కదా అని మా దగ్గర ఉన్న అవైలబుల్ రిసోర్సెస్తో ఇచ్చేసాను. వినాయకుడిని నిమజ్జనం చేసుకుందాం పదండి. మాది ఫ్లోరికల్చర్ డిపార్ట్మెంట్. మాకు పువ్వులకి ఏం తక్కువ లేదండి, అన్ని పువ్వులే. ఇవన్నీ మా పువ్వులే. వెనక చూడండి అక్క, నెమలి అది బాగా వచ్చింది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్పా మోరియా. जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. లీవ్. बाय गणेश. We'll meet next year. గణేష్ నిమజ్జనం డాన్ కలిపేసి వచ్చి వాళ్ళ మదర్ దగ్గర పంపించేసి వచ్చేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇయర్ చూద్దాం మళ్ళీ గణేష్ని. బాయ్ బాయ్ గణేష్. బాయ్ ఫ్రెండ్స్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.